నాలెడ్జ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడినటువంటి బిడ్డలకు కూడా దరిదాపు అందుబాటులోకి తీసుకొని రావాలి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి సెంటర్స్ పెడతా ఉన్నాం. ఈరోజు సర్వాయి పాపన్న గారి జీవితం డెఫినెట్గా అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశం ఈరోజు మన అందరికీ రాజ్యాంగం ఉంది. హక్కుల గురించి ప్రశ్నించుకోవడానికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి. హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. ఆ హక్కులు రాజ్యాలు పాలించేటువంటి వాళ్ళు మనకు ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే ఈ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పాపన్న గారి జీవితం నిజంగా చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం. వారు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు మనందరికీ తెలిసినాయి. అటువంటి కష్టాల్లో కూడా విజయాలు సాధించినటువంటి జీవితం మనకి స్ఫూర్తిదాయకం కావాలని, ఎంత స్ఫూర్తిదాయకం కావాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పాలించిన మొఘల్ చక్రవర్తులు కూడా పాపన్న గారి పైన దాడి చేస్తే ఆ దాడిలో వారు మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన సైన్యమే ఓడిపోయింది తప్ప పాపన్న గారు మాత్రం ఎక్కడా లొంగలేదు, ఓడిపోలేదు. అంటే సామాన్యులందరినీ పోగేసుకొని అతిపెద్ద మొఘల్ చక్రవర్తుల సైన్యాన్ని కూడా ఎదిరించి నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పాపన్న గారి జీవితం చాలా సింపుల్గా మనందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాం. మనమందరం సామాన్యులు సైతం సంకల్ప బలం ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని స్ఫూర్తిదాయకం ఉన్నటువంటి వారి జీవితం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ దగ్గరలోకి తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తుందని, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ పరంగా ఎటువంటి అవసరాలు ఉన్నా మన ట్రాన్స్పోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రి గారు ఉన్నారు. వారు ఒక ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా బడ్జెట్ కేటాయించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడమే కాకుండా పాపన్న గౌడ్ గారి సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి. నగరం నడిబొడ్డున విగ్రహం ఉండాలి. దానికి కావలసిన విధంగా ఏర్పాట్లు కావాలని చాలామంది పెద్దలు అడుగుతూ ఉన్నారు. నేను పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆ బాధ్యత కూడా అప్పచెప్తా ఉన్నాం. ఎక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుందో ఆ స్థలాన్ని, ఆ విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించిన ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటన్నిటినీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి సందేశాన్ని కూడా మీ అందరికీ చెప్పమని, పాపన్న గౌడ్ గారి ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలుగా ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుందాం. జై హింద్.